పిల్లలకి స్కూల్ పాఠశాలైతే పేరెంట్స్‌కి స్కూల్ పేరెంట్స్‌శాల. నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. వారితో మాట్లాడదాం. ఆగస్టు మాసానికి సంబంధించిన ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలాల గురించి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. గురుగారు, ఈ ఆగస్టు మాసంలో ద్వాదశ రాశులకి సంబంధించి ఏ రాశికి ఎలాంటి ఫలితాలున్నాయి అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం. అంతకన్నా ముందు గురుగారు, ద్వాదశ రాశిలో ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈ మాసం అంటే ఆగస్టు నెలలో ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడున్నాయో తెలుసుకుందాం. ఎందుకంటే సాధారణంగా మనం రాశి ఫలాలు చెప్పుకునేటప్పుడు ఎందుకు అసలు నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో ఉన్నాయి, వాటి ఫలితాలు ఏంటని ఎందుకు చెప్పుకోవాలంటే, సూర్యుడు అంటే ప్రతి నెల ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతాడు. బుధుడు శుక్రుడు 20 రోజులకు మారుతాడు. చంద్రుడు ప్రతిరోజు ఒక్కొక్క నక్షత్రం మారుతాడు. అలాగే కుజుడు 45 రోజులకు మారుతాడు. అలాగే రాహు కేతులు ఎండార్థం, గురువు 1 ఇయర్, శని 2.5 years అన్నమాట. మేజర్ ప్లానెట్స్ అయిన గురువు, శని, రాహు, కేతులు అయితే మటుకు మనం గోచారిత్య సంవత్సర ఫలం చెప్పుట చూడండి. మన ఉగాది రోజు ఆ రోజు చెప్పుడే సంవత్సరం మొత్తం ఫలితం తెలుస్తుంది. కానీ మాస ఫలితం ఇలా చెప్పుకున్నప్పుడు మటుకు బుధుడు మారుతాడు, శుక్రుడు మారుతాడు, రవి ఖచ్చితంగా ప్రతి నెల మారుతాడు. కాబట్టి అక్కడి నుంచి అక్కడ అంటే కొంతమందికి వివాహం ఫిక్స్ అవ్వడం కానివ్వండి, ఉద్యోగం రావడం కానివ్వండి, ప్రమోషన్ కానివ్వండి, ఫారెన్ వెళ్ళడం కానివ్వండి, ఇలాంటివన్నీ అవ్వాలంటే కనుక ఈ ఇయర్లో గురుబలం ఎంత బాగున్నా కూడా ఏ మంత్లో ఇంకా అత్యధికంగా బాగుంది, శుక్రబలం చాలా బాగుంది అనుకోండి, వెహికల్ కొంటాడు, వివాహం అవుతుంది. అలాగే గురుబలం చాలా బాగుంది అనుకోండి, పెళ్ళి అవుతుంది, సంతానం కలుగుతుంది, ధనం వస్తుంది. అలాగే బుధుడు చాలా బాగున్నాడు అనుకోండి, అప్పుడు ఆ నెల అంతా వ్యాపారం చాలా బాగుంటుంది. ఇలా ఇవన్నీ తెలుసుకోవాలంటే ప్రతి మాసం కూడా ఎక్కడున్నాడు మనకు ఆ గ్రహం, మన రాశి నుంచి ఏ స్థానంలో ఉన్నాడు అని చూసుకోవడానికి దాన్ని బట్టి తెలుస్తుంది. ఇప్పుడు మనకి సూర్యుడు వచ్చేసి ఆగస్టు 15 టు సెప్టెంబర్ 15 మనకి స్వస్థానమైన సింహరాశిలో ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసి బుధుడు మనకి కర్కాటక రాశిలో ఉన్నారు. అలాగే శని మనకి మీన రాశిలో ఉన్నాడు. రాహు మనకి కుంభరాశిలో ఉన్నారు. కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉన్నాడు. అలాగే కుజుడు కన్యా రాశిలో ఉన్నారు. అలాగే గురు శుక్రులు ఇద్దరు కూడా మనకి మిథున రాశిలో ఉన్నారు. మొన్నటిదాకా కుజుడు కేతు కలిసి ఉన్నారండి. సో ఈ 2 monthsలోనే అందుకే చూడండి చాలా ఈ ఏరోప్లేన్ క్రాష్ అవ్వడం, ఈ ఫైర్ యాక్సిడెంట్స్ విపరీతంగా అవడం, ఆ ఫ్యాక్టరీస్ అన్నీ కాలిపోవడం, షార్ట్ సర్క్యూట్ అవ్వడం, ఇవన్నీ కూడా జరిగాయి అనమాట. దేవుడి వల్ల మనకి ఇప్పటి నుంచి ఒక 8 months దాకా, అంటే ఇక్కడ నుంచి మనం ఒక 8 months వేసుకున్నా అంటే కనుక మనకి ఫిబ్రవరి మార్చి దాకా మళ్ళీ ఇలాంటి ఇబ్బందులు ఏమి ఉండవండి. మేజర్ యాక్సిడెంట్స్, ఈ ఎర్త్క్వేక్స్, ఈ ఇలాంటివన్నీ కూడా తీసుకున్న యుద్ధాలు కానీ ఇలాంటివి ఏదైనా తీసుకోండి, ఇలాంటివన్నీ కూడా ఒక 8 months అయితే ప్రశాంతంగా ఉండొచ్చని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇవ్వండి నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో ఈ ఆగస్ట్ మంత్ ఈ స్థానాల్లో ఉన్నాయి. ఆగస్టు మాసంలో సింహరాశి వాళ్ళ రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయనే విషయాలు తెలుసుకుందాం ఇప్పుడు. గురుగారు, సింహరాశి వాళ్ళకి ఆగస్టు మాసం ఎలా అనుకూలించబోతోందో తెలియచేయండి. తప్పకుండా అమ్మ. సింహరాశి అనగానే మనకి మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదం, ఈ నక్షత్రాల సమంతం మనకి సింహరాశిలోకి వస్తుంది. వీరికి బాగానే ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా గురుబలం ఏదైనా గుర్తుపెట్టండి, శని బాలేపోయినా, రాహు బాలేపోయినా, కేతు బాలేపోయినా ఒక్క గురుబలం బాగుంటే చాలు. అలాగే వీరికి మెయిన్గా సింహరాశి వారికి లాభస్థానంలో గురువు ఉండడం చేత ఈ సంవత్సర కాలాంతరంగా లాభాన్ని చేకూరుస్తాడు. సో వీరే భయపడాల్సిన అవసరం లేదు. మనకి అష్టమ శని నడుస్తున్నా ఏ ఇబ్బంది లేదు. కానీ లాభస్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి అతను కాపాడగలుగుతాడు ఈ సంవత్సరం అంతా కూడా. అలాగే ముఖ్యంగా రాశ్యాధిపతి అయిన రవి స్వస్థానంలో ఉన్నాడు ఈ మాసం అంతా. కాబట్టి హార్డ్ వర్క్ కానీ స్మార్ట్ వర్క్ కానీ పరిపూర్ణంగా బాగుంటుంది. దైవబలం, దైవానుగ్రహానికి సంబంధించిన గ్రహమైన గురువు లాభస్థానంలో చాలా బాగున్నాడు. సో దైవబలం పరిపూర్ణంగా ఉంటుంది. ఇక మనకి కావాల్సింది అదృష్టకారకుడు, యోగకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహమైన కుజుడు ద్వితీయ స్థానంలో బాగానే ఉన్నాడు. కాబట్టి వీరికి శ్రమకాలం ధనం వ్యర్థం కాకుండా ఉంటుంది. అవసరానికి డబ్బులు సమకూరితే, రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి, షూరిటీస్ పెట్టవచ్చును, స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి, వ్యాపారస్తులు కొత్త వ్యాపారం స్టార్ట్ చేయొచ్చును, అలాగే ఎక్స్పెన్షన్ కూడా వెళ్ళొచ్చును. మీరు మెయిన్గా ముక్కుసూటి మనుషులండి, బాగా ఎప్పుడైతే ముక్కుసూటి మనిషి. సో దాంతో ఏంటంటే ఎక్కువగా శత్రువులు ఉంటారు, ఫ్రెండ్స్ తక్కువగా ఉంటారు, శత్రువులు ఎక్కువగా ఉంటారు. అందుకని వీళ్ళు ఎక్కువ పట్టించుకోరు, ఎవరైనా ఏమన్నా కూడా ఏం పట్టించుకోరు. కానీ వాళ్ళు ముక్కుసూటి, ఎందుకంటే సింహరాశి అంటే సింహం అధిపతి అన్నమాట దానికి. సో అది స్ట్రైట్గా ఉంటుంది కానీ ఇలా ఈ టైప్ కాదు. ఇంకోటి మెయిన్గా వీరి రాశిలో ప్రస్తుతం కేతు ఉన్నాడు. అంటే ఇది ఒక గ్రహణ సమయం అన్నమాట. ఒక ఏడార్థం పాటు ఒక గ్రహణ సమయం అనేది నడుస్తుంది వీళ్ళకి. అంటే ఇప్పుడు చూడండి, చాలామంది చాలా మంచి వాళ్ళండి, వాడు చాలా హెల్పింగ్ నేచరు, ఏం అడిగినా కూడా వెంటనే పని చేస్తాడు, ఏం అడిగినా కూడా వెంటనే
అది ఇవ్వగలుగుతాడు, ఇవన్నీ కూడా ఉన్నాయని అంటుంటారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం సింహరాశి వాళ్ళకి ఏంటంటే అలా లేడండి, ఇదివరకులా లేడండి, అసలు మాట పడట్లేదు, ఏదేదో కామెంట్ చేస్తున్నాడు, సహాయం చేయమంటే చేయట్లేదు, రేపు చూద్దాం ఎల్లుండి చూద్దాం అన్నాడు, కలవడానికే ఇది అవ్వట్లేదు, ఏదేదో ఎవరెవరి దగ్గర చెప్తున్నాడు, ఇలాంటివన్నీ మాటలన్నీ వస్తుంటాయి. ఎందుకంటే సూర్యగ్రహణం వచ్చిందనుకోండి, సూర్యుడు లాంటి వాడే కనిపించడు మనకి. అలాగే మన రాశికి ప్రస్తుతం సింహరాశికి కేతు అక్కడ ఉన్నాడు కాబట్టి ఏనార్థం పీరియడ్ అంతా కూడా అంటే మన మే నుంచి ఏనార్థం అంటే ఇంచుమించు 2026 డిసెంబర్ దాకా ఇలాగే ఉంటుంది. ఒక గ్రహణ సమయం నడుస్తుంది కాబట్టి మౌనంగా ఉండడం ఉత్తమం. చాలామందితో దూరంగా ఉండడం, మౌనంగా ఉండడం, బాగా క్లోజ్ అయితే, బాగా మనకి కావాల్సిన వాళ్ళు అయితే మాట్లాడడం, వేరే వాళ్ళతో ఎవరితో మాట్లాడితే కూడా ఖచ్చితంగా ఇలాంటివన్నీ సమస్యలు ఎక్కువగా వస్తాయి. అంటే అపనిందలు రావడం, ఎవరో ఏదో అనడం, ఇలాంటివన్నీ కూడా జరిగేందుకు అవకాశాలు అనమాట. కాబట్టి వీరు ఉన్నంతలో ఈ గ్రహణ సమయాన్ని మౌనంగా ఉండి పట్టించుకోకుండా జాగ్రత్తగా ఉండి కొంచెం ఎక్స్ట్రా కాషన్ తీసుకుని అలాగే ఇంకొంచెం బాగా ఉండే అవతల వాళ్ళతోటి. అంటే సింహరాశి వాళ్ళకి ఇప్పుడు గ్రహణ సమయం అంటున్నారు, మరి వివాహం సంతానం విషయంలో ఎలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి? అంటే గ్రహణ సమయం అనేది మామూలుగా నడుస్తుంటుంది, కానీ వివాహం అనేది మటు ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే లాభస్థానంలో గురువు ఉన్నాడు కదండి, సో గురువు వివాహం కూడా చేస్తాడు. మెయిన్గా ఖచ్చితంగా అవివాహితులు ఎవరైతే ఉన్నారో వారికి వివాహం ఎందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకోటి ఏదైనా సరే స్పీడప్ చేయాలండి. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ 30 నవంబర్ నుంచి మనకి ఫిబ్రవరి 15 దాకా మూఢం ఉంది. ఈ మూఢంలో మనం పెళ్లి చూపులు చూడలేం, పెళ్లి ఫిక్స్ చేసుకోలేం, ఎంగేజ్మెంట్ చేసుకోలేం, పెళ్లి చేసుకోలేం. సో 3.5 నెలలు పోయినట్టే. కాబట్టి 30 నవంబర్ లోపల స్పీడప్ చేస్తే ఈ రాశులు మెయిన్గా వృషభ రాశి కానివ్వండి, అలాగే సింహరాశి కానివ్వండి, కన్యారాశి వారు కానివ్వండి, తులారాశి వారు కానివ్వండి, ధనుసు రాశి వారు కానివ్వండి, కుంభరాశి వారు, ఈ రాశులందరూ కూడా ఈ 30 నవంబర్ లోపల కొంచెం స్పీడప్ చేస్తే మనకి వివాహం కుదరడం కానీ, ఓకే అవ్వడం కానీ, పిల్లల్ని మనం అనిపించుకోవడం కానివ్వండి, ఎంగేజ్మెంట్ అవ్వడం కానీ, పెళ్ళి అవ్వడం కానీ అయిపోతాయి. లేదనుకోండి ఫిబ్రవరి 15 తర్వాత అనుకోండి, ఇంకా ఫిబ్రవరి 15 నుంచి మే 15 3 నెలలే ఉంటుంది. మళ్ళీ ఆ 3 నెలల్లో కుదరపోతే గురుబలం వెళ్ళిపోయినట్టే, మళ్ళీ ఇంకో నెక్స్ట్ ఏడాది దాకా కష్టపడాలి. కాబట్టి ఎవరైనా సరే ఈ రాసుల వాళ్ళు రెడీగా ఉండి మీరు 30 నవంబర్ లోపల ఫిక్స్ చేసుకుంటే ఖచ్చితంగా అవివాహితుల వివాహం అవుతుంది. అలాగే సంతానం అన్నారు, సంతాన కారకుడే గురువు. అలాగే లాభస్థానం అన్నారు, లాభస్థానం నుంచి సప్తమ దృష్టి అంటే పంచమ స్థానం, పంచమ స్థానం అంటేనే సంతాన స్థానం, పిల్లల స్థానం. సో ఖచ్చితంగా సింహరాశి వారికి ఎవరైతే సంతానం లేరో ఖచ్చితంగా వారికి సంతానం కలిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చిన్న చిన్న రెమెడీస్ ఉంటాయి జాతకంలో, అవి పాటిస్తే చాలు. ఇప్పుడు మనకి గురుబలం చాలా బాగుందండి, అబ్బాయి కానీ అంటే భార్యాభర్తలు ఇద్దరికి ఎవరో ఒకరికి ఖచ్చితంగా గురుబలం ఉండాలి. ఇద్దరికి ఉన్నారనుకోండి, కొంచెం జాతకమైన దోషాలు ఉన్నాం అవి చేయించుకున్నారనుకోండి, ఇప్పుడు పరిహారాలు ఖచ్చితంగా మనకు గురుబలం ఉన్నప్పుడు ఖచ్చితంగా సంతానం కలుగుతున్నాడు. ఓకే, స్థాన చలనం ఉండే అవకాశం ఉందా సింహరాశి వాళ్ళకి? ప్రస్తుతం అష్టమ శని స్టార్ట్ అయింది కాబట్టి మార్చి 31 నుంచి 2.5 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ 2.5 సంవత్సరాలు ఎప్పుడైనా సరే స్థాన చలనం ఎందుకు అవకాశం ఉంది. అంటే ఇల్లు మార్పు కానీ, ఉద్యోగ మార్పు కానీ, ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ, అంటే వేరే ఊళ్ళు వెళ్ళి జాబ్ చేయడం కానీ ఇలాంటివి జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. సో ఒకవేళ వచ్చినా కూడా మనం వెళ్ళిపోవడం బెస్ట్. ఎప్పుడంటే గ్రహాలతోటి సంచారం మనం కూడా చేస్తే మంచిదండి. అలా అని చెప్పి మనం ఆపుకున్నాం అనుకోండి, లేకపోతే చాలా కష్ట సమయంలో మనం వెళ్ళాల్సి ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు ఇష్ట సమయంలో వెళ్తున్నట్టు అనుకోవాలి. అప్పుడు వెళ్ళకపోకుండా ఇలా ఉండిపోతాను, అయ్యో మా ఇంటి దగ్గర మా వైఫ్ని వదిలి మేము ఎక్కువ దూరం వెళ్ళలేను, పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారు, మా తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు అని మనం అనుకుంటే కనుక ఇది ఇష్ట సమయం అనమాట. బాగానే ఉంటుంది. ఆపుకుంటే కష్ట సమయం వస్తుంది, అప్పుడు ఖచ్చితంగా అప్పుడు ఇంట్లో వెళ్ళక తప్పదు. అప్పుడు ఇంట్లో బాగుండదు ఎవరికో పేరెంట్స్కి, అయినా మీరు వెళ్ళక తప్పదు. సో గ్రహాలతో సంచారం చేస్తే మంచిది. అలాగే సింహరాశి వాళ్ళు ఈ ఆగస్టు మాసంలో పాటించవలసిన పరిహారాల గురించి తెలియజేయండి. ప్రస్తుతం గురుబలం బాగానే ఉంది కాబట్టి ఓన్లీ శనికి రిలేటెడ్ చేసుకుంటే చాలు. అంటే వీలైతే కనుక ప్రతి శనివారం ఉపవాసం ఉంటే మంచిది. ఎందుకంటే ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది కాబట్టి ప్రతి శనివారం ఉపవాసం ఉండడం. అలాగే వీలైతే కనుక ఒక శనివారం రోజు రక్తదానం చేస్తే కనుక దోషం మొత్తం తొలగిపోతుంది. అలాగే శనికి 19,000 సార్లు జపం చేయించి నల్ల నువ్వులు 200 గ్రాములు దానం ఇస్తే కనుక దోషం పోతుంది. అలాగే మనకి వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధిస్తే కూడా మనకి శని యొక్క దోషం పోతుంది. అంటే వెంకటేశ్వర స్వామి అంటే ప్రతిరోజు 108 సార్లు అంటే అష్టోత్తరం ఉంటుంది కదండి, వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదువుకోవడం, అలాగే ఆంజనేయ స్వామి అష్టోత్తరం చదువుకోవడం. బుధవారం రోజునేమో బుధవారం శనివారం రోజున వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేయడం, మంగళవారం శనివారం రోజునేమో ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేయడం చాలా మంచిది. అలాగే వీలైతే వెంకటేశ్వర స్వామికి అభిషేకం కానీ అర్చన కానీ మన పేరు నక్షత్ర గోత్రంతో చేస్తే చాలా మంచిది. అలాగే మంగళవారం కానీ శనివారం కానీ ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి వడమాల సమర్పించడం, సింధూర పూజ చేయించడం, తామలపాకులు పూజ చేయించడం, అవి చేస్తే కనుక చాలా మంచిది. ఈ పరిహారాలు పాటిస్తే మీకు అన్ని విధాలా మంచి జరుగుతుంది.
విద్య, ఉద్యోగం, వ్యాపారం, విదేశీయానం, ఆరోగ్యం, సంతానం, ఇంకా ఇలాంటి ఎన్నో విషయాలకు సంబంధించి మీరు వ్యక్తిగతంగా గురువుగారి నుంచి సమస్యలకి పరిహారాలు తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నంబర్స్కి కాల్ చేయొచ్చు లేదా వాట్సాప్ మెసేజ్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. నమస్కారం.